హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ, 3 డేస్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సారీ. నేను నెల్లూరు రిటర్న్ అయ్యాక ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 1 డేలో కంప్లీట్ చేసేద్దామని. 1 డేలో చేసేసాను అనుకోండి, కానీ తర్వాత రోజు బయట క్లీన్ చేస్తుంటే మన లక్ బాగలేక సర్ఫ్ వాటర్ ఉండడంతో కాల్ స్లిప్ అయిపోయి కింద పడిపోయాం అన్నమాట. సో ఒక 2 డేస్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇక నుంచి లేట్ చేయను. ఇకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 14. గగన్ క్యాబిన్లో ఒంటరిగా కూర్చున్నాడు. గాజుగోడల వెనుక నగరం పరిగెడుతోంది. కానీ అతని లోపల మాత్రం నిశ్శబ్దం గట్టిగా అరుస్తోంది. భువన్ అడిగిన ప్రశ్న ఒక్కటే తిరిగి అతని మైండ్లో మెదులుతోంది. ధరణి తిరిగి వస్తే అని అనుకుంటూ అతను కళ్ళు మూసుకున్నాడు. మిథునతో ఎంగేజ్మెంట్ జరిగిన రోజు గుర్తొచ్చింది. ఆమె చూపుల్లో ఆశ ఉంది, నమ్మకం ఉంది. మీరు రెడీ అయ్యే వరకు ఎదురు చూస్తాను అన్న ఆ స్వరం నిజాయితీగా ఉంది. కానీ తన గుండె అదింకా ధరణి పేరే పలుకుతోంది. నేను తప్పు చేస్తున్నానా అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఒకవైపు అమ్మ కళ, అవని గ్రీన్ ఇనిషియేటివ్, ఒకవైపు నానమ్మ ఒత్తిడి, మరోవైపు మిథున జీవితం, ఇంకోవైపు తన హృదయం. ప్రేమంటే ఏమిటి? మనసు కోరింది పట్టుకోవడమా, లేక బాధ్యత కోసం వదులుకోవడమా? తన ఫోన్ మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. ధరణి నెంబర్ మై ఏంజల్ అని సేవ్ చేసుకున్నాడు. కాల్ చేయాలనిపించింది, కానీ ఇప్పుడు కాల్ చేస్తే అది మోసం కదా మిథునకి, తనకి. నువ్వెప్పుడు లాజిక్తో డీల్ చేస్తావు గగన్, ఇది కూడా ఒక డీల్ అనుకో అని తనలోని బిజినెస్ మైండ్ అన్నట్టు అనిపించింది. కానీ ఇది డీల్ కాదు, ఇది హార్ట్ అని మరో స్వరం తిప్పికొట్టింది. అతను గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. మూవ్ ఆన్ అవ్వాలి. అదే నిర్ణయం మళ్ళీ తన మనసులో మెదిలింది. ధరణి హాస్టల్ గదిలో కూర్చుని ఫైనల్ ఎగ్జామ్స్ కోసం చదువుతోంది. కానీ పుస్తకంలో లెటర్ కనిపిస్తున్నాయి, కానీ అర్థం కావట్లేదు. అప్పుడే ఫోన్ వైబ్రేట్ అయింది. తన పాత కాలేజ్ ఫ్రెండ్ నిఖిత కాల్. హాయ్ ధరణి, లాంగ్ టైం, చెప్పు అంది ధరణి చెల్లగా. నీకొక విషయం చెప్పాలనిపించింది. గగన్ ఎంగేజ్డ్ అయ్యాడు. ఆ మాట వినగానే ధరణి చేతిలోని పెన్ జారి పడింది. ఎవరికి? ఆమె గొంతు తడబడింది. ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయి, చాలా అందంగా ఉంటుందంట. పెళ్ళి కూడా త్వరలోనే. అతను పూర్తిగా మూవ్ ఆన్ అయ్యాడు ధరణి. నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు గగన్ ఆ అమ్మాయికి. ధరణి గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది. అతనికి అంత ఈజీగా ఎలా సాధ్యమైంది అని ఆమె మనసు అరిచింది. నిఖిత ఆగలేదు. నిజం చెప్పాలంటే అతను నిన్ను సీరియస్గా తీసుకున్నాడా అన్నది కూడా డౌట్. నువ్వే ఎక్కువ ఫీల్ అయ్యావనుకుంటా. బిజినెస్ ఫ్యామిలీ కదా, అలాంటి వాళ్ళకి ప్రేమ ఒక ఫేజ్ మాత్రమే. ఆమె మాటలు కత్తిలా గుచ్చుకున్నాయి. ధరణి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. అతను నన్ను మోసం చేశాడా? ఆమె బాధ కోపంగా మారింది. సరే అంది చివరికి, ఇంకెప్పుడు అతని గురించి నాకు చెప్పకు. కాల్ కట్ అయింది. ఆ రాత్రి తన డైరీ తెరిచింది. చివరి పేజీపై ఉన్న నోట్, అతను నమ్మితే తిరిగి వెళ్తాను అని. ఆ లైన్పై గీత వేసింది. నమ్మకం లేని ప్రేమకు విలువ లేదు అంది తనతో తానే. నిఖిత ఆనంద్కి మెసేజ్ పంపింది. ధరణి ఇప్పుడు గగన్ మీద బాగా కోపంగా ఉంది అని. ఆనంద్ నవ్వుకున్నాడు. ఇప్పుడే కరెక్ట్ టైం అని
అతను విజయవాడకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. పెళ్ళికి వారం రోజులు మాత్రమే ఉంది. గగన్ హౌస్లో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. జయలలిత సంతోషంగా ఉంది. సూర్యాంష్ బోర్డ్ మీటింగ్స్లో గగన్కి మరింత బాధ్యతలు ఇస్తున్నాడు. గగన్ మీద ఉన్న నమ్మకంతో కాదు, జయలలిత పెడుతున్న ప్రెషర్తో. అందరూ అతన్ని గెలిచిన వ్యక్తిలా చూస్తున్నారు. కానీ అతనికి మాత్రం తనకి తానే ఒక లూజర్లా కనిపిస్తున్నాడు. ఒక రాత్రి మిథునతో ఫోన్లో మాట్లాడాడు. మీరు సంతోషంగా ఉన్నారా? ఆమె అడిగింది. కొద్దిసేపు మౌనం. ప్రయత్నిస్తున్నాను అన్నాడు గగన్. ఆమె మెల్లగా నవ్వింది, నిజం చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ. ఆ స్వరం అతని గుండెలో మృదువుగా తాకింది. మిథునను బాధ పెట్టడం తన వల్ల కాదని అతను గ్రహించాడు. నేను గతాన్ని మర్చిపోవడానికి కాదు, భవిష్యత్తు నిర్మించడానికి పెళ్లి చేసుకుంటున్నాను అని తనలో తానే నిర్ణయించుకున్నాడు. కానీ మనసు అంత ఈజీగా ఒప్పుకోలేదు. విజయవాడ వెళ్ళిన ఆనంద్ ఒక కేఫేలో ధరణిని కలిశాడు. హాయ్ ధరణి, చాలా రోజులైంది చూసి. ఆమె చల్లగా చూసి చెప్పండి అంది. గగన్ విషయం విన్నావు కదా? ఆమె కళ్ళలో కఠినత. విన్నాను, అతనికి శుభాకాంక్షలు. ఆనంద్ ఆమె ముఖాన్ని గమనించాడు. బాధ ఉంది, కానీ దాచుకుంది. నీలాంటి అమ్మాయిని కోల్పోవడం అతని లాస్. నిన్నెవరైనా నిజంగా విలువైనట్టుగా చూస్తే? ఆమె అతని మాటని మధ్యలోనే ఆపింది. దయచేసి అతని గురించి మాట్లాడకండి. ఆనంద్ లోపల సంతోషించాడు. కోపం ఉంది అంటే ఇంకా ఫీల్ ఉంది. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను ధరణి. నిన్ను గౌరవించే వ్యక్తి నీకు కావాలి అన్నాడు నెమ్మదిగా. ఆమె లేచి నిలబడి, ఇప్పుడు నా ప్రాధాన్యం చదువు అని వెళ్ళిపోయింది. ఆనంద్ చిరునవ్వు నవ్వాడు. హైదరాబాద్లో మళ్ళీ కలుద్దాం డియర్ ధరణి అనుకున్నాడు ఆనంద్. ధరణికి రఘు నుంచి కాల్ వచ్చింది. ధరణి మిథునకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళి కూడా త్వరలోనే. ధరణి కొంచెం షాక్ అయింది. అంత త్వరగా? అవును, అబ్బాయి ఫ్యామిలీ బాగుంది. తేదీ కూడా ఫిక్స్ అయింది. ఆమెకు తెలియదు ఆ అబ్బాయి ఎవరో. తన ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. రికార్డ్స్ మాత్రమే పెండింగ్. అక్క పెళ్లి టైంలో నేను తన పక్కనే ఉండాలి అనుకుని హైదరాబాద్ వెళ్ళింది ధరణి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ధరణి ఒక ఇంటర్న్షిప్ కోసం అప్లై చేసింది. కంపెనీ పేరు చూసి పెద్దగా గమనించలేదు. ఇంటర్వ్యూ క్లియర్ అయింది. ఫస్ట్ డే రిపోర్ట్ అవ్వాలి. మెయిల్ వచ్చింది. ఆమె ఆఫీస్లో అడుగుపెట్టిన రోజు గాజు గోడల మధ్య కార్పొరేట్ ప్రపంచం ఆమెకి కొత్తగా అనిపించింది. రిసెప్షన్ దగ్గర స్టాఫ్తో మాట్లాడుతుండగా దూరంగా గాజు క్యాబిన్లో ఒక పరిచయమైన ఆకృతి కనిపించింది. సూట్లో నిలబడి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వైట్ బోర్డ్ మీద. గగన్. ఆ రూపం చూడగానే ఆమె శరీరం గడ్డకట్టింది. ఇదేనా తన ఆఫీస్? ఆమె గుండె ఒక్కసారిగా బరువైంది. అతను ఆమెను చూడలేదు. ఆమె మాత్రం కళ్ళు తిప్పలేకపోయింది. అతనికి పెళ్ళి వారం రోజుల్లోనే అన్న విషయం గుర్తొచ్చింది. అతని కంట పడకూడదు. అతని జీవితంలో మళ్ళీ నీడలా రావద్దు అనుకుంది. రోజంతా పని చేయడానికి ప్రయత్నించింది. కానీ ఫోకస్ లేదు. అతని అడుగుల శబ్దం వినిపించినప్పుడల్లా గుండె ఆగిపోతున్నట్టుంది. సాయంత్రం వరకు తట్టుకుంది. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. రెసిగ్నేషన్ మెయిల్ టైప్ చేసింది. పర్సనల్ రీజన్స్ వల్ల కొనసాగలేను అని. ఇంటర్న్ కావడంతో అది డైరెక్ట్గా హెచ్ఆర్ ద్వారా గగన్ టేబుల్ మీదకు వెళ్ళింది. సాయంత్రం ఫైల్స్ చూస్తుండగా ఒక పేరు అతని కళ్ళల్లో పడింది. ధరణి ఆర్. అతను ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచాడు.
ఇది తనదేనా అనుకుంటూ డీటెయిల్స్ ఓపెన్ చేశాడు. ఫోటో, అదే కళ్ళు, అదే నవ్వు. అతని గుండె గట్టిగా కొట్టుకుంది. ఆమె ఇక్కడ ఎలా? అతను వెంటనే మేనేజర్కు కాల్ చేశాడు. ఈ ఇంటర్ని ఇమ్మీడియట్గా నా క్యాబిన్కు పంపండి. ధరణి గగన్ క్యాబిన్ ముందు నిలబడింది. చేతులు చల్లబడ్డాయి. ఇదే చివరిసారి అనుకుంటూ తలుపు తట్టింది. కామెన్. ఆ స్వరం విన్న క్షణం గతం మొత్తం ఒక్కసారిగా మేల్కొన్నట్టు అనిపించింది. ఆమె లోపల అడుగుపెట్టింది. గగన్ తలెత్తి చూశాడు. సమయం ఆగిపోయింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. అతని కళ్ళలో షాక్, ఆమె కళ్ళలో కఠినత. ఇక్కడ ఎలా అని అతను అడగబోయేలోపే తలుపు మళ్ళీ తెరుచుకుంది. మిథున లోపలికి అడుగుపెట్టింది. గగన్ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ గురించి మాట్లాడాలి. ఆమె మాట మధ్యలోనే ఆగిపోయింది. ధరణి అక్కడ నిలబడి ఉంది. 3 హృదయాలు ఒకే గదిలో. సత్యం బయటపడబోతున్న క్షణమా, లేదా కొనసాగుతుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్.